పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్ పీఓకేపై దాడుల్లో రాఫెల్ ఫైటర్ జెట్లు రఫాడించాయి. 9 టెర్రరిస్టు క్యాంపులను నామరూపా లేకుండా చేశాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 4 నుంచి 8 రాఫెల్ జెట్లు ఉపయోగించినట్లు తెలుస్తున్నది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ కాకుండానే లక్ష్యాలను ఛేదించింది. టార్గెట్లను మాత్రమే నీలమట్టం చేసి చుట్టూ పరిసరాలకు నష్టం జరగకుండా చూసేలా ప్రెసిషన్ గైడెడ్ బాంబులు, లేజర్ గైడెడ్ మిసైళ్లు, శాటిలైట్ గైడెడ్ బాంబులను ప్రయోగించారు. గగనతలం నుంచి రాఫెల్ ఫైటర్ జెట్లను, మిసైళ్లను, బాంబులను ప్రయోగించగా భూతలం నుంచి ఆర్మీ మిసైళ్లను ఎక్కుపెట్టింది. వాయుసేన, ఆర్మీ రెండూ కలిసి ఒకేసారి అన్ని లక్ష్యాలపై సింక్రనైజ్డ్ ప్యాటర్న్లో బాంబుల వర్షం కురిపించాయి. స్కాల్ప్ లేదా స్మార్ట్ షాడో అనేది లాంగ్ రేంజ్ మిసైల్ 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఛేదిస్తుంది. ఎయిర్ టు ఎయిర్ లాంచ్ చేసే క్రూయిజ్ మిసైల్ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో అయినా పనిచేస్తుంది. బహవల్పూర్లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా టెర్రరిస్ట్ క్యాంపులను స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్ ధ్వంసం చేసింది. రాఫెల్ ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించారు. ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, జీపీఎస్ టెరైన్ రిఫరెన్సింగ్తో అనుకున్న టార్గెట్ను ధ్వంసం చేస్తాయి. రాడార్లో అంత ఈజీగా ఎవరూ గుర్తించలేరు. యూరోపియన్ డిఫెన్స్ కంపెనీ ఎంబీడీఏ దీన్ని తయారు చేసింది. లైటరింగ్ మ్యునిషన్స్ను కామికేస్ డ్రోన్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ అని పిలుస్తారు. కొన్ని గంటల పాటు అనుకున్న టార్గెట్ ప్రాంతాల్లో గాల్లో తిరుగుతాయి. ఫైనల్గా లక్ష్యాన్ని గుర్తించి క్షణాల్లో ధ్వంసం చేస్తాయి. సరైన సమయం కోసం వేచి చూసి దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. వీటిని సర్వే లైన్స్, టార్గెట్ ఐడెంటిఫికేషన్, టెర్మినల్ స్ట్రైక్ రోల్స్తో ఉపయోగిస్తారు. ఈ డ్రోన్స్ టెర్రరిస్ట్ క్యాంపుల్లోని ఖచ్చితమైన లొకేషన్ను లక్ష్యం చేస్తాయి. ముజాఫరాబాద్లోని సయ్యద్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ను ఈ డ్రోన్లే ధ్వంసం చేశాయి. 15 నుంచి 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటాయి. 1 కేజీ 50 గ్రాముల పేలుడు పదార్థాలను మోయగలవు. పోలాండ్ WB గ్రూప్కి చెందిన వార్మెట్ తయారు చేసింది. హ్యామర్ బాంబులను కూడా ఉపయోగించారు. అన్ని వాతావరణ పరిస్థితులను ఇది తట్టుకోగలదు. గాలి నుంచి భూమిపైకి లాంచ్ చేసే ప్రెసిషన్ గైడెడ్ బాంబ్ ఇది. దీన్ని గైడ్ బాంబ్ అని కూడా పిలుస్తారు. ఎలాంటి నిర్మాణాలైనా తునాతునకలు చేయగల సామర్థ్యం దీని సొంతం. 50 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్లోని టార్గెట్లను ఛేదించగలదు. 250 కేజీ, 500 కేజీ, 1000 కిలోల బాంబులకు అనుసంధానం చేయొచ్చు. జామింగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఫ్రెంచ్కు చెందిన సఫ్రాన్ కంపెనీ తయారు చేసింది. రాఫెల్ జెట్ నుంచి లాంచ్ చేశారు దీన్ని. మన ఆర్మీ చాకచక్యంగా టెర్రర్ క్యాంపులపై దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేతో పాటు పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేసి పహల్గాం దాడికి బదులా తీర్చుకుంది. మన యుద్ధ విమానాలు ప్రయోగించిన మిస్సైళ్లను కానీ, సరిహద్దు దాటి లోపలికి వచ్చిన డ్రోన్లను కానీ పాక్ రాడార్ పసిగట్టలేకపోయింది. ఇంతకుముందు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ టైంలో కూడా మన ఆర్మీ పాక్ రాడార్కు చిక్కకుండా పని పూర్తి చేసుకుని వచ్చింది. కాగా చైనాకు చెందిన ALY-80 లోమాడ్స్ను పాక్ వాడుతున్నది. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చైనా ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.